హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఇంట్లో దీపం పెట్టుకున్నాను. ఈరోజు నేను ఉపవాసం. ఇట్లా కొబ్బరి చిప్పలో ఇట్లా దీపం పెట్టుకోవాలి. శివయ్యకు బియ్యం పోసుకొని దాంట్లో తమలపాకులు వేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని తమలపాకులు వేసుకొని ఇట్లా కొబ్బరి చిప్పలో 3 వత్తులు వేసి లేచుకున్న తర్వాత మా దగ్గర ఉన్న శివాలయంలో కళ్యాణం జరుగుతుందంటే వెళ్ళాము. గుడి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా? కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది. నైట్ లైటింగ్స్ బాగున్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత కళ్యాణంలో 1 గంట సేపు కూర్చున్నాను. ఇలా ఉంది గుడి. ఇది వెనుక నుండి సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ శివరాత్రి బాగా సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు విజయవాడలో. ఇక్కడ కళ్యాణానికి దేవుళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారట ప్రతి ఇయర్. ఇక్కడ 1 వీక్ దాకా పూజలు చేస్తుంటారు. 1 వీక్ తర్వాత అన్నదానం చేస్తారట. ఇక్కడ ఇలా వెళ్తున్నారు. ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తర్వాత దేవతలను అయితే తీసుకొస్తారు. చూడండి ఎంత బాగుందో, ఎంత ఎలా ఉన్నారు జనాలు. ఇప్పుడు దేవుళ్ళని తీసుకొస్తున్నారు. చూడండి శివపార్వతులు తీసుకొచ్చి ఇక్కడ పీఠం మీద కూర్చుని కళ్యాణం చేస్తారు. కళ్యాణం మొత్తం వీడియో తీయలేదు. ఫస్ట్ టైం నేను ఇట్లా శివరాత్రి రోజు ఇట్లా కళ్యాణం చూడడం. ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత వెళ్ళాను. చాలా చాలా బాగా అనిపించింది. నైట్ 10 అయ్యేవారు రాక ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చేసాం. నైట్ 12 రాక పూజలు చేస్తూనే ఉన్నారు, అభిషేకాలు. అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.